డక్లింగ్. కొలనులో అందమైన బాతు ఉండేది. దాని పిల్లల్ని చూడటానికి కుందేలు వచ్చింది. పిల్లలు బయటకు వచ్చాయి. చాలా అందంగా ఉంటాయి. కానీ ఒక పిల్ల గుడ్డులోనే ఉంటుంది. తల్లి బాతుకి భయం వేసి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి చూపిస్తుంది. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఇంతలో గుడ్డు పగిలి పిల్ల బయటకు వస్తుంది. కానీ అందరూ చూసి దాన్ని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది. అందరూ దాన్ని అగ్లీ డక్లింగ్ అని పిలిచారు. కానీ తన తల్లి మాత్రం మంచిగా చూసుకుంది. ఆ అగ్లీ డక్లింగ్ అన్ని పిల్లల కంటే మంచిగా ఈదేది. అలా దాని ప్రయాణం మొదలయ్యింది. అగ్లీ డక్లింగ్ కష్టాలు. బాతు పిల్లలన్నీ ఆడుకోవడానికి వెళ్తాయి. కానీ అగ్లీ డక్లింగ్తో ఎవరూ ఆడుకోరు. పైగా అక్కడ ఉన్న కొన్ని జంతువులు దాన్ని ఏడిపిస్తాయి. దాంతో తల్లి బాతుకి కోపం వచ్చి అందరినీ తిడుతుంది. అగ్లీ డక్లింగ్ బోరున ఏడుస్తుంది. నా కొడుకు అందరిలో భిన్నంగా ఉండొచ్చు, కానీ పెద్దయ్యాక అందరికన్నా మంచిగా ఉంటుంది అని చెప్తుంది. బాతు పిల్లలు అన్నీ కలిసి ఆడుకుంటూ ఉంటాయి. కానీ అగ్లీ డక్లింగ్తో తన అన్నలు కానీ చెల్లెళ్ళు కానీ ఆడుకోరు. దాంతో అగ్లీ డక్లింగ్ చాలా బాధపడుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి నేను పెద్దయ్యాక ప్రయోజకుడునై అమ్మ దగ్గరికి తిరిగి రావాలని నిర్ణయించుకుంటుంది. ఇలా అగ్లీ డక్లింగ్ ప్రయాణం మొదలవుతుంది. వర్షాకాలం అగ్లీ డక్లింగ్ కష్టాలు. అగ్లీ డక్లింగ్ బోరున ఏడ్చుకుంటూ తన ప్రయాణం మొదలు పెడుతుంది. దాంతో ఒక కుక్క చూసి దాన్ని ఎక్కిరిస్తుంది. కానీ అగ్లీ డక్లింగ్ పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది. ఇంతలో వేరే కొలను కనపడుతుంది. వాళ్ళతో స్నేహం చేద్దామని ముందుకు సాగగా అవి దాన్ని చూసి నవ్వుకుంటాయి. దాంతో అగ్లీ డక్లింగ్ మళ్ళీ బాధతో వెనక్కి తిరుగుతుంది. ఇంతలో వర్షాకాలం వస్తుంది. దాంతో అగ్లీ డక్లింగ్కు దాచుకోవడానికి చోటు ఉండదు. ఇలా కొంచెం ముందుకు వెళ్తుంటే తనకు ఒక ఇల్లు కనపడుతుంది. రాత్రంతా అక్కడే తలదాచుకుంటుంది. తెల్లవారుజామున అవుతుండగా ఆ ఇంట్లో ఉన్న కుక్క వచ్చి అగ్లీ డక్లింగ్ని తరుముతుంది. దాంతో అగ్లీ డక్లింగ్ పారిపోతుంది. అగ్లీ డక్లింగ్ చలికాల కష్టాలు. చలికాలం వస్తుంది. అగ్లీ డక్లింగ్ వణికిపోతూ ఉంటుంది. దాన్ని చూసిన బేర్, ర్యాబిట్, చీమ దానికి సహాయం చేయకపోగా దాన్ని చూసి నవ్వుకుంటాయి. అగ్లీ డక్లింగ్కు తన తల్లి గుర్తుకొస్తుంది. ఎలాగైనా మంచిగా ఉండి అమ్మకు చూపించాలనుకుంటుంది. అగ్లీ డక్లింగ్ సంతోషం. అగ్లీ డక్లింగ్కు మరో కొలను కనపడుతుంది. అందులో బాతులు భిన్నంగా ఉంటాయి. అవి తెల్లగా చాలా అందంగా ఉంటాయి. అగ్లీ డక్లింగ్ వైపు వస్తాయి అన్నీ కలిసి. అగ్లీ డక్లింగ్ వాటిని చూసి భయపడుతుంది. ఏంటి మిత్రమా అలా చూస్తున్నావు? రా అందరూ కలిసి ఆడుకుందాం అని పిలుస్తాయి. దాంతో అగ్లీ డక్లింగ్ భయం పడుతూ నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. అవన్నీ అగ్లీ డక్లింగ్తో చాలా ప్రేమగా ఉంటాయి. అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. అలా తన తల్లి చెప్పినట్టు అగ్లీ డక్లింగ్కు సంతోషంగా ఉంటుందన్నమాట. అగ్లీ డక్లింగ్ ఇది అంతా వాళ్ళ అమ్మకి చూపించి ఎంతో హ్యాపీగా ఉంటుంది. అలా అగ్లీ డక్లింగ్ హ్యాపీ డక్లింగ్గా మారుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.